వెల్కమ్ టు అభినవ్ భారత్. నేను జర్నలిస్ట్ రవిచంద్ర. తెలంగాణలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరూ కూడా అటు అధిష్టానం మీద తిరగబడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఒకవైపు రాజగోపాల్ రెడ్డి ఇష్టారీతిన కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టే విధంగా మాట్లాడుతుంటే, మరోవైపు ఇటు ఎమ్మెల్యే అయినటువంటి మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు ఎరువుల విషయంలో ఒక రకంగా స్టేట్మెంట్లు ఇస్తుంటారు. ఈరోజు ఈ టాపిక్ ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే, తెలంగాణలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా ముఖ్యమంత్రిని రేవంత్ రెడ్డిని కాదని చెప్పి ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే అయినటువంటి మదన్ మోహన్ రావు ఇక్కడ వరల్డ్ బ్యాంకుకు ఒక లేఖ రాశారు. రేవంత్ రెడ్డి పరువు తీస్తూ నా నియోజకవర్గానికి 100 కోట్ల రూపాయలు కావాలని చెప్పి వరల్డ్ బ్యాంకుకు ఎమ్మెల్యే మధుసూదన్ రావు రాసిన లేఖ ఒకటి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనంగా మారింది. అయితే ఎందుకు ఆయన లేఖ రాయాల్సి వచ్చింది అంటే, ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల ఎల్లారెడ్డి నియోజకవర్గం పూర్తిగా దెబ్బతిందని చెప్పి ప్రకృతి విపత్తు పరిహారం కింద దాదాపుగా 100 కోట్ల రూపాయలు ఇవ్వాలి అని చెప్పి ఇక్కడ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు డిమాండ్ చేశారు. దానికి సంబంధించిన లేఖను మనం ఒకసారి చూస్తే, ఆయన వరల్డ్ బ్యాంకుకు రాసిన లేఖలో రిక్వెస్ట్ టు ద వరల్డ్ బ్యాంక్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రిక్వెస్ట్ ఫర్ డిజాస్టర్ రిలీఫ్ ఫండింగ్, ఎల్లారెడ్డి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ, తెలంగాణ స్టేట్, ఇండియా అంటూ రాస్తూ, డియర్ సార్ బై మేడం, with reference to the above subject, as I am the representative MLA of the people of LRD Assembly Constituency, Telangana State, India, I am writing to formally request financial assistance from the World Bank's Global Facility for Disaster Reductions and Recovery అని చెప్పి ఆయన ఒక లేఖనైతే ఇచ్చారు. అయితే సొంత ప్రభుత్వం మీద ఇక్కడ నమ్మకం లేక ఎమ్మెల్యే మదన్ మోహన్ వరల్డ్ బ్యాంకుకు లేఖ రాశాడా? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు లేఖలు రాయడము, ఇట్లా పేపర్లలో స్టేట్మెంట్లు ఇవ్వడం అనేది ఒక హాట్ టాపిక్గా అయితే మారింది. దాంట్లో భాగంగా ఇక్కడ మనం ఈ లేఖను చూసుకుంటే కనుక, ఇది ఒక ప్రముఖ పత్రికకు మహబూబ్ నగర్ ఎమ్మెల్యే అయినటువంటి ఎన్ఎం శ్రీనివాసు ఒక లేఖ అయితే రాశాడు. దాంట్లో చూసుకుంటే కనుక, ఏదైతే ఊరువాడ ఇక్కట్లు తీర్చరా, ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు భారీ ప్రాజెక్టులకు కేటాయిస్తున్న నిధుల్లో 10వ వంతు కూడా స్థానిక సమస్యల మీద ఖర్చు పెట్టడం లేదు. స్థానిక సమస్యలపై తగినంత ఖర్చు పెట్టకపోతే ప్రజాస్వామ్యం దాని అర్థాన్ని కోల్పోతుంది. ఎమ్మెల్యేలకు చిన్న చిన్న పనుల విషయంలో విచక్షణాధికారం ఉండేలా చేయాలి. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేల చేతుల మీదుగా ఏటా 25 కోట్ల పనులు జరిగేలా చూడాలి అని చెప్పి ఆయన ఒక ప్రముఖ పత్రికకి ఇచ్చినటువంటి వ్యాసంలో హాట్ కామెంట్స్, అంటే అధికారంలో తామే ఉన్నప్పటికీ కూడా ఇక్కడ వ్యాసం రాయడం అనేది సంచలనంగా మారింది. దీన్ని రీట్వీట్ చేస్తూ ఇక్కడ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరో ట్వీట్ అయితే పెట్టారు. దాన్ని చూసుకుంటే కనుక, అసెంబ్లీ నియోజకవర్గంలోని స్థానిక సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చాలంటూ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు చేసినటువంటి సూచనను మనస్ఫూర్తిగా నేను సమర్థిస్తున్నాను. మెజార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయం కూడా ఇదే అని నేను భావిస్తున్నాను. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఉపయోగపడతాయి అని చెప్పి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా ఇక్కడ ఎన్ఎం శ్రీనివాసరెడ్డికి సంబంధించిన వ్యాసాన్ని ట్వీట్ చేస్తూ ఆయన హాట్గా ఒక ట్వీట్ అయితే చేశారు. టోటల్గా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ మీద ఇక్కడ ఎమ్మెల్యేలకు నమ్మకం లేదంటే ప్రతి బహిరంగ సభలోనూ ఇటు రేవంత్ రెడ్డి చెప్తున్నట్టుగా నిధులు లేవు, నన్ను కోసినా సరే ఇక్కడ డబ్బులు తేవడానికి లేదు, నేను వరల్డ్ బ్యాంక్ దగ్గరికి కానీ ఎవరి దగ్గరికైనా వెళ్ళి నిధులు అడిగితే మాత్రం నా పైన చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళగా దొంగలాగా చూస్తున్నారు అని చెప్పి ఇక్కడ రేవంత్ రెడ్డి బహిరంగంగా మీటింగ్లలో మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. అంటే ఇక్కడ నిజంగానే నియోజకవర్గాల అభివృద్ధికి తెలంగాణ గవర్నమెంట్లో డబ్బులు లేవా? మరి ఇప్పటికే కొన్ని వేల లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొని వచ్చారు, బాండ్లను పెట్టి అప్పులు తెచ్చారు. మరి ఈ అప్పులన్నీ కూడా ఎక్కడికి వెళ్తున్నాయి? టోటల్గా ఇక్కడ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 2 సంవత్సరాల సమయం అవుతుంది. మరి ఈ 2 సంవత్సరాల్లో ఊర్లలో ఉన్నటువంటి పంచాయతీలకు లేదంటే టౌన్లకు మున్సిపాలిటీలకు కూడా ఖర్చులు చేయలేని విధంగా తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఉందా అనేది కూడా ఒక ప్రశ్న అయితే తలెత్తుతుంది. ఇది కూడా సొంత ప్రభుత్వం పైన ఒక రకమైన తిరుగుబాటులా ఉంది అని చెప్పి కూడా కౌంటర్ అటాక్ చేస్తున్నారు. ఇక్కడ ఎమ్మెల్యే రాసినటువంటి లేఖలో కొసమేర్పు ఏంటంటే, వరల్డ్ బ్యాంక్ అనేది ప్రభుత్వాల నుండి వినతులు తీసుకుంటుందే తప్ప ఇలా ప్రజాప్రతినిధుల నుండి వినతులు తీసుకోదు.
విదేశాల్లో చదువుకున్నా అని బిల్డప్లు ఇచ్చేటువంటి సదరు ఎమ్మెల్యేలకు కనీసం ఈ మాత్రం కూడా అవగాహన లేకపోవడము నిజంగా విడ్డూరంగానే కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రభుత్వాలు లేఖలు రాయడము సహజంగానే జరుగుతుంది వరల్డ్ బ్యాంకులకు. కానీ ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి వ్యక్తి వరల్డ్ బ్యాంకుకు లేఖ రాయడం, తన కాన్స్టిట్యున్సీలో పూర్తిగా రోడ్లు దెబ్బతిన్నాయి, నియోజకవర్గ ప్రజల అవస్థలు పడుతున్నారని రాయడం మాత్రం ఒక చర్చనీయాంశంగా అయితే మారిపోయింది.